ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ చాలా కామన్ ప్రాబ్లం ఇది, మామూలుగా ఇస్తాడు. ఓకే, 9th క్వశ్చన్ ఉండేది ఈరోజు మనం చెప్పేది 9th క్వశ్చన్. ఓకేనా, చూడండి గివెన్ లిమిట్ x tends to 2 x power 5 minus 32 డివైడెడ్ బై x minus 2. ఇది మనకి ఇచ్చాడు. 32 అంటే మనము ఏ ఫామ్లో తెచ్చుకోవాలా? ఇదంటే ఒక స్టాండర్డ్ ఫామ్ ఉందండి, ఒకటి స్టాండర్డ్ ఫామ్ ఉంది. ఓకేనా, అదేం సార్ అంటే లిమిట్ x tends to a, ఓకేనా, x పవర్ 5 రైట్, x పవర్ n ఇంటూ a పవర్ n డివైడెడ్ బై x మైనస్ a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ n ఇంటూ a పవర్ n మైనస్ 1. అర్థమైందా? ఇది ఫార్ములా, ఈ ఫార్ములాలో తెచ్చుకుంటామా, చేస్తామా? రైట్, చెప్పండి ఏమవుతుంది ఇక్కడ x 32 అంటే 2 అంటే 2కి ఇక్కడ బాగా చూడాలా, ఏ ప్లేస్లో ఏముంది, కింద ఏ ప్లేస్లో ఏముంది 2 ఉంది, అంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ కూడా ఏమొస్తుంది 2నే వస్తుంది. n ప్లేస్లో ఏముంది ఇక్కడ 5 ఉంది. అర్థమైందా? లేకపోతే 32కి వచ్చేసి మనం చేస్తే 2 ఓకే 2 1s 2, 2 6s 2 8s, ఓకేనా, 2 4s 2 2s 2 1s. అర్థమైందా? ఎన్ని 2s ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి. ఓకేనా, దానికి అట్లనే రాయొచ్చు. లిమిట్ x tends to 2 x పవర్ 5 మైనస్ 2 పవర్ 5 డివైడెడ్ బై x మైనస్ 2. ఫార్ములా n ప్లేస్లో ఏముంది, 5 ఉంది. ఓకేనా, ఏ ప్లేస్లో ఏముంది 2 ఉంది, 5 మైనస్ 1 ఏమవుతుంది 5, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 2 2s 4, 4 2s చూడండి 2 2, ఓకేనా, 2 పవర్ 4 అంటే ఇక్కడ 5 వచ్చాయి, ఇది తీసేయాల. ఓకేనా, 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఓకేనా, అర్థమైంది అందరికీ? 5. క్లియరా? ఇది అర్థమవుతుందా? కనిపిస్తుందా? ఇది చూడండి 5 ఇంటూ 16 అంతే కదా, 2 పవర్ 4 అంటే 16 అని, 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఓకేనా, 16 5s 80. లేపాలా? చూడండి బాగా, ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 2 x పవర్ 5 మైనస్ 32 x మైనస్ 2. x పవర్ 5 మైనస్ 32 రాసాము. ఓకే, స్టాండర్డ్ ఫామ్ ఇదే, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a. క్లియరా? ఓకే, దీనికి ఫార్ములా ఏమొస్తుంది అంటే n ఇంటూ a పవర్ n మైనస్ 1. ఇక్కడ మనకు తెలియదు ఏదో అంటే కింద ఉంటుంది ఆల్రెడీ 2 ఇచ్చి ఉంటాడు కదా, 2 రాసేయండి ఇక్కడ. ఓకే, n ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ కూడా 5 వస్తుంది. సింపుల్, n ఇక్కడ 2 ఇక్కడ, దీంట్లోనే ఉంది ఆన్సర్. ఏ ప్లేస్లో 2 ఉంది కదా 2 రాసేయండి, n ప్లేస్లో ఏముంది 5 ఉంది, 5 రాసేస్తే అయిపోతుంది ఆన్సర్, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, n ప్లేస్లో 5 వచ్చేసింది, 2 5 మైనస్ 1, 2 5 మైనస్ 1 అంటే 4, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16, 16 5s 32. క్లియర్? సారీ 16 5s 80 అవుతుంది. క్లియరమ్మా? ఎవరికైనా 16 5s రాకుంటే సింపుల్గా మల్టిప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. 6 5s ఏమవుతుంది 30, ఇది 3 దీంతో యాడ్ చేస్తే 80 అవుతుంది. క్లియరా? అర్థమైందా? రైట్, మళ్ళీ చెప్పాలా? చూడండి 16 ఇంటూ 5 కదా, 6 5s ఎంత 30, 0 ఇక్కడ పెట్టి 3 యాడ్ చేయాలి, 5 ప్లస్ 3 8 అంతే 80. క్లియరా? ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తాము.